హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సిబిఐ వాళ్ళకి స్టేట్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఆ గ్రీన్ సిగ్నల్ని కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అయినా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అంటూ కొంతమంది నేతలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి నో ఎంట్రీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు సిబిఐలో ఏపీలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఇంపాక్ట్ అనేది ఎవరి మీద ఏ విధంగా ఉండబోతుంది, అసలు రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది అసలు ఓవరాల్గా? బాబు గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే, ఒక గెజెట్ మీద సంతకం పెట్టారు అంటే ఖచ్చితంగా వెనక్కి ఒక 5 ఏళ్ళు ముందుకు ఒక 10 ఏళ్ళు ఆలోచించే పెడతాడు ఆయన. అంత సాదాసీదాగా నిర్ణయం తీసుకోరు ఆయన. సో ఎందుకు తీసుకున్నారు అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ వ్యవహారం ఇంకా నడుస్తుంది కదా, అదొక కొలిక్కి రాలేదు. సో ఇప్పుడు ఇంకా సిబిఐకి డోర్లు తెరిచారు, రాష్ట్రంలో వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారని. రెండోది ఏంటంటే ఇట్లా మాట్లాడు. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఇంకో వెర్షను వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి అది సిబిఐ నడుస్తున్నా ఇంకా ఏమో కొలిక్కి రాలేదు. సరే, ఇంకా దానికి సంబంధించి రాష్ట్రంలో కొంతమందికి ఎంక్వైరీ చేయడం కానీ, రాష్ట్రంలో ఉండే దాంతో లింక్ ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేయడం కానీ కూడా ఓపెన్ అవ్వనట్టు. సరే, 2 అంశాలు అయ్యి. మూడో అంశము, ఒకటి వీళ్ళు ఇప్పుడు నుంచి గత 5 ఏళ్ళలో వాళ్ళు నోటుకొచ్చినట్టు అసలు నోటుకొచ్చినట్టు మాట్లాడటమే తప్పు సభాముఖంగా. ఇంకా నేరాలు ఘోరాలు అంటారా, ఇంకా లెక్కే లేదు. బయటికి తెలిసిన కొన్ని, తెలియని కోకొల్లలు, స్కాములు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది వీటన్నిటికీ కూడా ఏదైనా చర్య తీసుకుందామన్నా కక్ష సాధింపు, కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మేము కడిగిన ముత్యంలా బయటకు వస్తాం, న్యాయమే గెలుస్తుంది, ఇట్లా పిడికిలు బిగించి మాట్లాడుతున్నారు. రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నారు ఎప్పటికీ, ప్రభుత్వం లేకపోయినా కూడా కొంతమంది. సో వీళ్ళందరికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? సరే, మా దగ్గర ఉండే పరిధిలో ఉండే న్యాయము, చట్టము, పోలీసులు అయితే ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నారు అని అనుకోవచ్చు. సిబిఐ కాపు ఈ కర్మ లేదుగా, సిబిఐకి ఇది లేదుగా. సో వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా చేయొచ్చుగా. వాళ్ళకు కూడా అది మూడో వెర్షన్ అంటే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే అందరూ అలా అయితే మరి 2014 నుంచి 19 వరకు ఎందుకు ఎలా క్యాన్సిల్ పెట్టారు, ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కాదు, వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఎవరికి హత్య చేసింది, ఎవరైతే శిక్ష పడాలనుకుంటున్నారో అది ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆనందిస్తారుగా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ కాబట్టి ఆయన చంపింది మొట్టమొదటి ఆ కేసు నడుస్తున్నప్పటికీ ఒక కొలిక్కి త్వరగా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారుగా. ఇక్కడ గెజెట్ పాస్ చేస్తూ కూడా బాబు గారు చిన్న మెలిగి పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు కేసుకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, లేకపోతే వాళ్ళు సస్పెక్ట్గా వాళ్ళు ఎంక్వైరీ చేయాలనుకుంటారో అక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెర్మిషన్ అయితే ఉండాలి అనే ఒక చిన్న మెలికి పెట్టినట్టున్నారు. అంటే నేను ఇంతకుముందు ఆర్టికల్ చదివి చూశాను. సో అక్కడ వరకు కొంత ఎందుకు మెలికి పెట్టారంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళ ఇన్వాల్వ్ చేసి అడిగే హక్కు ఉంటుంది, కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైతే హైరార్కీస్ ఉంటారో వాళ్ళకి అడిగే విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు. అది కూడా ప్రభుత్వం అనుమతి చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చేయొచ్చు. అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది. సో ఇక్కడ బాబు గారంటే పడని వాళ్ళు, కూటమికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరైతే నినాదాలు చేస్తున్నారో, అన్యాయాలు జరిగిపోతున్నాయి, దారుణాలు జరిగిపోతున్నాయి, దాడులు జరిగిపోతున్నాయి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ కూడా బాబు ఇంకోటి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా అంటున్నారు కదా. అలా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం స్థానికంగా ఉండే పోలీసులతో ఏవైనా చేస్తే మీకు నిజంగా మేము తప్పు చేయలేదు, మేము కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం జైలుకి వెళ్ళినా అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నమ్మకం లేకపోయినా సిబిఐకి ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. అది మీకు ఉపయోగపడుతుంది కదా. ఐ మీన్ ప్రత్యర్థులుగా ఉన్న మీకు ఉపయోగపడుతుంది, స్వపక్షంలోనే ఎవరు తప్పు చేసినా కూడా ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా, తప్పు చేస్తే నన్నైనా ప్రశ్నించండి, నన్నైనా అరెస్ట్ చేయాలి, అది మన కూటమి ప్రభుత్వం అలాగ ఉండాలి అని. దానికి బాబు గారు కూడా అప్రిషియేట్ చేశారు కూడా సభాముఖంగా. అలాగా ఎప్పుడైతే ఈయన గెజెట్ని ఎట్లా ఓపెన్ చేశారో మొన్న, వెంటనే ఈ విధమైన టాపిక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కోసమని. జగన్మోహన్ రెడ్డి గారు అసలు తప్పే చేయలేదు అంటున్నారు కదా ఆయన.
కావాలని కక్ష సాధింపుగా అప్పటి ప్రభుత్వం ఇరికించిందని అంటున్నారుగా, ఇంకెందుకు భయం? లేదు, శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ ఆఫీసులు కూడా అప్పట్లో ఈ కేసులో అయినప్పుడు ఆవిడ కూడా ఎదుర్కొన్నారు కదా, మరి ఆవిడ ఇప్పుడు చక్కగా వచ్చి డ్యూటీ చేసుకుంటున్నారు కదా. అలా కూడా మీ మీద ఉండే కూడా ఇదే కేసు కొట్టేసేలాగా ఏదో చేయొచ్చు కదా, ప్రూఫ్స్ ఆధారాలన్నీ చూపించుకొని కేసు కొట్టించుకోవచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇలా మాట్లాడుతున్నారు అనుకోని మీరు అనుకుంటారు? తప్పు చేస్తే ప్రభుత్వ పక్ష వాళ్ళ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చనే కదా సిబిఐ కోసం గేట్లు బార్లా తెరిచింది. సో అట్ట ఏమిటంటే ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలైనా ప్రత్యర్థి హోదాలో ఉన్నవారు తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ చిన్న మచ్చను పట్టుకుంటారు. అంటే రైటా రాంగ్ అని పక్కన పెడితే, అమ్మో మీరు లీడర్ సినిమా చూసారా? లీడర్ సినిమాలో అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన హీరో ఒక రూల్ పాస్ చేస్తాడు, ఐటీ రైట్స్కి సంబంధించి ఏదో పాస్ చేయగానే అందరూ వ్యతిరేకిస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు. సరే, ఇంటర్వ్యూలో చిన్న టీ బ్రేక్ వస్తుంది. టీ బ్రేక్ తర్వాత ఆ టీ బ్రేక్లో ఒక పెద్ద ఆయన గొల్లపూడి గారు పాత్ర వేసింది. అలా ఎందుకు పెట్టావా? నువ్వు పెట్టింది నిజమే, కానీ అందులో సగానికి సగం మన వాళ్ళే ఉంటారు, ప్రజాప్రతినిధులు తప్ప అని చిన్న క్లాస్ పెట్టు, వెంటనే హర్షాలు వ్యక్తం చేస్తారు అని అంటాడు. టీ బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి అందరికీ రైట్స్ ఇవన్నీ వర్తిస్తాయి, మన ప్రజాప్రతినిధులకు తప్ప అని ఒక చిన్న పాయింట్ పెడతారు, అందరూ చప్పట్లు కొట్టేస్తారు. అర్థమవుతుందా? సో అట్లాగా ఏవి చేసినా వెంటనే అమ్మో మాకేమవుతుందా, ఎందుకు భయం? తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? సో అందుకు ఆయన స్వపక్షమైన ప్రతిపక్షమైన ప్రత్యర్థులైన ఎవరికైనా ఒకటే రూలు, ఇట్లా చేయడం వల్ల కరెక్ట్ కాదు. ఒకవేళ మేము చేసినా కూడా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ గారి రాజ్యాంగం నడుస్తుంది, కక్ష సాధింపు ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ రాకుండా ట్రాన్స్పరెంట్గా కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. మీకు ఏమైనా లేదు ఇక్కడ మీద నమ్మకం కుదరదు అనుకుంటే, సో అది ఆయనే తొలగించారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో పెట్టిన దీన్ని చంద్రబాబు గారు పెట్టిన ప్రతి గెజెట్ని కూడా క్యాన్సిల్ చేసి ఈయన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేశారు కదా, మరి గడిచిన 5 ఏళ్ళలో ఆయన ఎందుకు చేయలేదు? చిన్న లాజిక్కే కదా. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కోసం అని చెప్పి వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు ఇప్పటికే. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ గెజిట్ని, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ పథకాన్ని కూడా నిలబడకుండా, ఆయన పెట్టిన యూనివర్సిటీ కూడా పేర్లు మార్చేసి, ఆయన తెచ్చిన కంపెనీలు కూడా ఇక్కడ బెదిరించి పంపించేసి అన్నీ చేసిన వాళ్ళు, ఇది కూడా గెజిట్ని క్యాన్సిల్ చేసేయాల్సింది కదా. అప్పుడే చేస్తే 2019 నుంచి సిబిఐకి డోర్లు తెరిచినట్టు అయ్యేదిగా. ఎందుకు చేయలేదు మీరు? మరి ఆయన అంటే అంత పడుతున్నప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసేయాల్సిందిగా. అంటే అది ఉంటే మనకి బెనిఫిట్ రా అని సైలెంట్ అయ్యారా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. కాబట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ దాని ఫలితాలు ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ అనేది రాబోయే రోజుల్లో చూస్తాం.